నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రమాదేవి శాస్త్రి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి. ఇంతకుముందు మీరు విన్న కబుర్లు ఇప్పుడేమన్నా దొర్లితే పెడచెవిని పెట్టేసేయండి. ఇక కొత్త కబుర్లు మొదలెడుతున్నాను. పేపర్ వచ్చేసినట్టుంది. బాస్ గారు పట్టుకెళ్ళి అమ్మ చేతుల్లో పెట్టేసి ఉంటారు. ఆవిడ పేపర్ పఠనంతో ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. అసలు ఆ పేపర్ ఆడు లోపలికొచ్చి తన చేతుల్లో పెట్టిపోకుండా బయటనే చెప్పుల బీరువా మీదకి ఇసిరేసిపోతాడని ఎంత కోపం మా అమ్మకి. అందుకే పరిగెత్తుతున్నట్టు ఉండే అతగాడి అడుగుల చప్పుడు కోసం మా నాలుగు చెవులు చేటలు చేసుకుని హాల్లోని సోఫాకి అతుక్కుని కూర్చుంటాం ఇద్దరును. హెల్పర్ ఏమో ఆమెకు ఒళ్ళంతా క్రీము మర్దం చేస్తూ ఉండాలి కదా. అయ్యి ఇంటానే చెంగున బయటికి దూకేసి ఆ దినపత్రిక రూపంలో వచ్చిన దివ్యకాంతను అందుకొని ఆనందంతో చమరించిన కళ్ళతో హృదయానికి హత్తుకొని భద్రంగా పసిబిడ్డల పొత్తెళ్లలో పొదివి పట్టుకొని మా అమ్మ చేతుల్లో పెడతాం ఎవరో ఒకరం. ఇది మా దైనందిన కార్యక్రమం అన్నమాట. గురు పూజా దినోత్సవం నాడు బద్దకిచ్చిన బాసుగారు నాకు పాదాలు అందించలా. ఆ పూజ చేయని మహానేరానికి పట్టరాని పాపం తగిలేసి నాకేమో 4 రోజుల నుండి నడుం పట్టేసిందన్నమాట. ఏమిటోనమ్మా, పరమ వీర పతివ్రతలు పుణ్యకార్యాలు చేయకుంటే చిచ్చలు వెంటనే వేసేస్తాడు ఆ కృష్ణయ్య హడావిడిగా. మా చేత మంచానికి ఫెవికాలు పూసుకొని మరీ అతుక్కుపోవాల్సి వచ్చిందన్నమాట నాకు. మా అత్త నాకే సొంతం అన్నట్టుగా అత్తగారికి పూర్తి సేవా భాగ్యాలు అల్లుడు గారికే దక్కుతున్నాయి. ఇంకా ప్రశాంతము అని ఎందుకన్నాను అంటే పేపరు అక్షరం అక్షరం వదలకుండా చదివే ఆ 2 గంటలు మాకు నిజమైన అమృత ఘడియలన్నమాట. ఎందుకంటే ఆ టైంలోనూ టీవీ సీరియల్స్ చూసే టైంలోనూ మా అమ్మ ఇహలోకాన్ని దేహబాధలని విస్మరించేస్తుంది. మాకు విస్మయాన్ని కలిగిస్తా. ఆమెగారు నిద్రలో లేని మిగతా సమయం అంతా మా ఇల్లు షూ షూ అనే బుసలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మరి మమ్మల్ని చూసినప్పుడు అవి మరింతగా పెచ్చరిల్లుతాయి. ఎందుకో మా ఉభయుల అదృష్టం కొద్దీ జరాభారం మినహా ఇతరత్రా మరే విధమైన ఇబ్బందులు లేవు ఆవిడికి. కానీ తను చాలా వేదనాభరిత జీవితం గడుపుతా ఉన్నట్టు తన మీదన తనకే జాలి దుఃఖమును. అందుకే ఆ రుసలు బుసలు. సరే, నా కోసం మందులు ఏమన్నా మార్చాలేమో అని బాసుగారు మా ఆస్థాన వైద్యులం గారికి ఫోన్లో వీడియో కాల్ చేశారు. నా సంప్రదింపులయ్యాక ఏడ్చేదాని మొగుడొస్తే నాకు వస్తాడు అన్నట్టుగా పనిలో పనిగా మా అమ్మను కూడా చూపించేద్దాం అనుకుండినా. అట్లాగే లేచి 5 అడుగుల దూరంలో ఉండిన అమ్మ గదిలోకి 5 నిమిషాల్లో నడిచి వెళ్ళి ఫోన్లో చూపించిన ఆమెగారు తన నొప్పులన్నీ డాక్టర్ గారి ముంగిట కుప్పలు పోసేసింది. అన్నీ ఓపిగ్గా విన్నాక ఆ వైద్య నారాయణుడు కడు శాంతంగా నవ్వేశాడు. అవన్నీ ఈ వయసుకు ఉండేటియేనమ్మా, అనుభవించక తప్పదు. వాటి బారి నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఇంకా మీరు చాలా అదృష్టవంతులు, ఆ తరం వాళ్ళు కాబట్టి ఇప్పటికీ ఈ మాత్రం ఉన్నారు. మాకైతే మీరు చెప్పినవన్నీ ఇప్పటికే ఎప్పుడో మొదలైపోయినాయి మామగారు. దాదాపు బోరుమనెట్టున్న మొహం పెట్టేశారు డాక్టర్ గారు. అయినా మీరు రోజు 9 గంటల పాటు కూర్చుని ఉంటున్నారు అంటే మీకు నిజంగా కుర్చీ రత్న బిరుదు ఇవ్వచ్చండి బాబు అని మళ్ళీ చెబుతా పక్కపక్కలాడాడు. మా అమ్మ ముటముటలాడింది. మరి పేపర్ కోసమో టీవీ సీరియల్స్ కోసమో ఆ పాటి కష్టం పడాల్సిందే కదా. మా అమ్మ కోపంగా ఫోన్ నాకు ఇచ్చేసింది. నేను తిరుగు ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ మంచం మీద అతుక్కొండిన 5 నిమిషాలకు బితుకుమంటూ వచ్చింది ఆ హెల్పరు. అమ్మా, ఆ పేపర్ అన్నా మాన్పించండి, లేదా నన్నన్నా పంపించేయండి. ఆ చదివిని అన్నీ మళ్ళా నాతో చెబుతా చంపుతాందమ్మా. ఈ లీడర్లు బోర్డర్లు నాకేటి తెలుసమ్మా. నేను రాయచూరు నుంచి వచ్చుంటి. ఇంటి నుండి ఫోన్ వచ్చిందమ్మా అన్నా వదలదు, మాట్లాడనివ్వదు. రాత్రి మధ్యాహ్నం కూడా అరగంట అన్నా పండుకోనీదు. ఇట్టకైతే నేను చేయలేనమ్మా. కళ్ళు తుడుచుకుంది. రోజు పేపర్ చదివేశాక మా అమ్మ పాడే పాట, రేపటి నుంచి ఆ పేపర్ మాన్పించేయి. చిన్న అక్షరాలయ్యి కనపడి చావటం లేదు. చదువుతున్నారా పెడుతున్నారా? ఎందుకు ఊరికే డబ్బులు దండగాని? ఎట్టాగో టీవీలో వార్తలు చూస్తానే ఉంటాగా మధ్యాహ్నము రాత్రి అంటది. కానీ పొద్దున్నే అన్నీ మర్చిపోయి మళ్ళీ పేపర్ కోసం ఎదురుచూపులు. అమ్మ పడక కుర్చీలో విలాసంగా వెనక్కి వాలి కూర్చుని పక్కనే ఉన్న హెల్పర్ హేమావతితో కష్టపడి మరీ ముచ్చట్లాడుతుంది వినపడకపోయినా. అంతలో జరిగిందా విచిత్రం.
హఠాత్తుగా హేమావతి కాస్త చిరునవ్వుల కాంతులు చిమ్ముతా చిన్న సైజు దేవతామూర్తిలా మారిపోయింది. ఒక చెయ్యి ఎత్తి దీవిస్తా మరొక చేతిలో బంగారు పాత్రను పట్టుకొని నిలబడుకొనుంది. అమ్మ ఏమీ అబ్బురాలు పడకుండా అతి మామూలుగా ఏమిటి అన్నట్టుగా చూసింది ఆవిడ వైపు. మీరే బ్లాక్లో ఉంటారు, నీ పేరేంటి, చేతిలో ఆ చెంపేంటి, మా అమ్మాయి వాళ్ళకి జున్నుపాలు తెచ్చావా అంటూ ఆరాలు తీసింది. ఆ తల్లి ఎంతో దయగా నవ్వి, అన్ని బ్లాక్లు నావే మామ, నేను తెచ్చింది జున్నుపాలు కాదు, నీకోసం దేవలోకం నుండి అమృతం తెచ్చాను ఎంతో ప్రేమగా చెప్పింది. నేను పొద్దున సాయంత్రం కాఫీ తప్ప ఇంకేటి తాగను, మా అమ్మ మొహమంతా మహావికారంగా పెట్టి చూస్తా చెప్పింది. పాపం దేవత చిన్నబుచ్చుకునింది. అది కాదు మామ, నీ ఆరోగ్యం కోసమని తాతగారు మా ఇంద్రుణ్ణి బతిమాలితే ఇది నీకిచ్చి రమ్మని నన్ను పంపించాడు అని అనునయంగా చెప్పింది దేవత. తాత ఎవరు, ఇంద్రుడెవరు? మా అమ్మ మొహం చిట్లించింది. అదే మా అమ్మ, అప్పుడెప్పుడో గత శతాబ్దంలోనే చచ్చిపోయి స్వర్గంలో సుఖంగా బతికేస్తున్న మీ ఆయన గారు ఓపిగ్గా వివరించింది చిరునవ్వులాపేసి చిరాకు మొహంతో. మరి ఇంద్రుడో బోంద్రుడో ఆడెవరు అంది. మా అమ్మ ఎవరినైనా సరే వాడు అది అని మాత్రమే అనగలదు. మా అమ్మకి నేల మీద టీవీల సినిమాల రాజకీయ గ్యాంగుల వాళ్ళ వివరాలు మాత్రమే బాగా తెలుసు, నింగులోని గ్యాంగుల గురించి అస్సలు తెలీదు. చిన్నారి దేవత చాలా ఆశ్చర్యంగా చూసింది. ఆయన దేవతలకి రాజమ్మ, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు అంది క్లుప్తంగా. అవునా, అయితే ఇంత చిన్న చెంబులో కాకుండా కాస్త పెద్ద బిందెలో ఆ అమృతమో బొమృతమో పంపమన్నానని చెప్పు, తెచ్చినాక ఆ బిందెను వదిలేసిపో, మా మనవడు అమెరికా పట్టుకుపోతాడు, సమయానికి ఎక్కడే ఉన్నాడు కూడా. అట్టాగే నా కోసరం సాయానికి నోరు మూసుకుని పడి ఉండే ఒక మనిషిని కూడా పంపమని చెప్పు. ఇప్పటికీ 5గురు మారారు ఈ 7 నెలల్లోనూ. మా అమ్మాయి చేసి పెట్టే 4 రకాల శుభ్రంగా మెంగటము, రోజంతా ఫోన్లు చూసుకుంటూ కూర్చోవటము, వీళ్లతో పాడలేక చేస్తన్నా. మా అమ్మ రాజమాత మొహమంతా కంపరం నింపుకొని ఆర్డర్ వేసింది. ఆ చిన్న బిందెడు అమృతము మా అమ్మకు ఆనలేదు. బిందెడు తేగలనేమో కానీ నీ రెండో కోరిక తీర్చడం మాత్రం కుదరదు మామ. తాతగారిని మళ్ళీ భూమి మీదకు పంపించడం కుదిరే పని కాదు. భయంగా టక్కున మాయమైపోయింది ఆ చిన్నారి దేవత. సామి దేవుడా, మా అమ్మని సంతోషపెట్టడం ఆయమ్మ వల్లనే కాలేదు, ఇంకా అల్పజీవిని నేనంతా అనుకుంటూ నిద్ర లేచేసిన. 6 దాటి అరగంట అయ్యింది, ఇంకా పానుపు దిగవా ఏం? బాసుగారు బండ మించి కంబళి లాగినంత సుకుమారంగా నేను కప్పుకున్న దుప్పటిని లాగి పడేశారు. దాటితే ఏమైంది, మళ్ళీ సాయంత్రం కూడా 6 అవుతుందిగా, అప్పటికి లేస్తలేదు. రాత్రి సరిగ్గా నిద్ర లేదు. నేను చక్కగా తనకు వినపడేటట్టు గొడిగాను. ఏమైంది, ఏదైనా వేరే గ్రహం మీదకి కానీ వెళ్ళొచ్చావా ఏమి? ఆయన గారు ఎక్కిరిచ్చారు. కాదండి, ఆ గ్రహంగాడే వచ్చాళ్లే, రాత్రంతా కిటికీలో నుంచి దొంగ చూపులు చూస్తానే ఉన్నాడు. ఎంత సిగ్గేసిందని, అందుకే నిద్ర పట్టలా. నా మొహం ఎరుపెక్కింది. కానీ ఆయనకి కనపడలా. నేను నలుపు గందా, చెప్పిన లాభం లేదులేమ్మని నేను ఏమి చెప్పలా. ఏ శనిగ్రహం అయ్యుంటాళ్లే అంటూ తీసి పడేశారు అసూయాగ్రహం చెందకుండా. అబ్బే కాదండి, నిజంగా ఆ అందాల చంద్రుడే, నేను సంబరపడినా. ఓహో, అందుక అట్టా పారిపోయాడు తెల్లారక ముందే అన్నారు. పారిపోలేదండి, నన్ను చూడమని వాళ్ళ అన్నయ్యని కూడా పంపిస్తానని చెప్పే వెళ్ళాళ్లే గర్వంగా చెప్పిన. ఆయనకి మండిన ఈరోజు అది గందా, అందుకే కోపంగా పొళ్ళు కొరుకుతున్నా సరే నవ్వుతా మొహం పెట్టాల్సి వచ్చింది. ఏమిట్టి పెంచిందే మీ అమ్మ గారంగానా కారంతోనా అని పాడాలనున్నట్టుంది. నిన్ను కన్న మీ అమ్మకి పాదాభివందనాలు తల్లి, అసలే అది కదా అని తననెత్తి కొట్టుకున్నారు చచ్చినట్టుగా నవ్వు మొహం పెట్టి. గిల్లి జోలపాడుతున్నట్టు అట్ట మా అమ్మని తిడతా దండాలు ఎట్టకూడదండి. అయినా పక్క గదిలోనే ఉందిగా పండుకొని ఇళ్ళేసి రారాదు ఎంతసేపు మందలింపు సలహా ఇచ్చిన. అసలే మా అమ్మ కాళ్ళకి దండాలు పెట్టడానికి ఆ అమ్మ అభిమానులు పోటీ పడతా ఉంటారు అని మా అమ్మ అభిప్రాయంలే. ఎంతైనా అల్లుడు గారు గందా, ఫస్ట్ పెట్టించుకోదా ఏమి, అదే చెప్పిన. రాక్షసి ముద్దుగానే నాకు వినపడేటట్లు గొణుగుతా వెళ్ళిపోయారు నాకు కాఫీ కలపటానికి. నవ్వుకుంటా మంచం దిగిన. ఇంకా నా ప్రత్యేక హోదా మొదలైంది.
వంట గింట చేయకుండానే మధ్యాహ్నం మంచి రుచికరమైన సాత్విక ఆహారము, పిల్లలతో ముచ్చట్లు, అన్నిటికంటే మిన్నగా బాసుగారి ప్రేమపూరిత వినయ విధేయతలు. రోజంతా అట్ట ఆడతా పాడతా బుజ్జి మనవడితో పాటు ఆయన గారిని ఒక ఆట ఆడిస్తా అరగంటలా గడిపేసిన. మా గృహ చట్టం ప్రకారం ఆ రోజున అది గనకైతే వాళ్ళ మనసు నొప్పించకూడదు, వాళ్ళని అసలు ఏమీ అనకూడదు. గుండె నిండుకి బండెడు ప్రేమగా గారాభంగా చూసుకోవాలన్నమాట. మరి ఇవాళ నాకు అది గందా, అదేనండి నా పుట్టినరోజు. అందుకేనన్నమాట ఏడాదికో పాలు వరించే ఈ భోగం. మరి ఇవాళ తప్పించుకున్న అవన్నీ రేపు వడ్డీతో సహా వడ్డింపులుంటాయిలే. ఏమండి, నాకు రీల్స్ షార్ట్స్ చేయాలని ఉందండి. మీరు ఓ చెయ్యేసి సాయం చేద్దురు. గుణం తిన్నగా హుషారుంది కదా అని బాసుగారిని గోముగా అడిగిన. ఏంటి ఇప్పుడు అవి చూసుడు కూడా మొదలయ్యి నువ్వు చేసుడు దాకా వచ్చేసినావా? బెంబేలెత్తిపోతా అడిగారు. కొత్త విద్యలు నేర్చుకున్నాడు నాకు ఎప్పుడూ ఇష్టమేనండి. పైగా ఏదైనా సరే ఇట్ట చూడంగానే అట్ట పట్టేసుకుంటా కదా నేను. హుషారుగా చెప్పేసిన, గర్వానికి వినయింపు పోతేసి. మరి అసలు ఆటి మీదనే ఎందుకు పడినావు? బాసుగారు భయంలో నుండి బయటికి రాలేకపోతున్నారు. నన్ను ఒక దెయ్యాన్ని చూసినట్టే చాలా లవ్వింగుగా చూస్తున్నారు. ముందర చిన్న చిన్న పాపాయిలు చూసేదాన్నండి. అవైతే ఎంత బాగుంటాయో. వాళ్ళేమి యాక్టింగులు పాడు చెయ్యరు కదా, సహజంగా ఉండి వాళ్ళు ముద్దొచ్చేస్తూ ఉంటారు. తర్వాతన ఎట్టా ఉంటాయో తెలుసుకుందారని ఏరేటి కూడా చూడటం మొదలెట్టాను. కొన్ని బాగానే ఉన్నా చాలా వరకు తింగర చేష్టలు, పిచ్చి ఆశాలు. వాళ్ళ చీరలు వెనక్కి తిరిగి మైదానాలంత ఈపులు షోకులు చూపించేటియే ఎక్కువండి. నాకు కూడా అట్ట కాకుండా కొన్ని వెరైటీగా చేసి పారేసి పేరు తెచ్చేసుకోవాలని ఉందండి. కళ్ళని వెలిగే మాతాబుల్లా మారుస్తా చెప్పిన. అసలు అవన్నీ ఎట్టా తీయాలని, ఆ ట్యూబుల్లో ఎట్టా పెట్టాలనో నీకు తెలుసా? బాసుగారు ఆశ్చర్యాలు పడ్డారు. అదెంత పని, మైండ్ పెడితే మంచినీళ్ళు తాగినంత సేపట్లో తెలుసుకోవచ్చును. మన అల్లుడు అబ్బాయిని అడిగితే నేర్పించరా ఏమి? నేను ధీమాగా చెప్పిన. మరి వాటికి సబ్జెక్టులు పాడు అక్కర్లేదా అడిగారు బాసుగారు అమాయక చక్రవర్తిలా. పడి నవ్విన. ఏమిటో నే లేకపోతే ఎట్టా బతుకుతారో కదా పాపం. దిగులుగా చూసిన. సబ్జెక్టులు ఎందుకండి వాటికి? అయినా కూడా నా దగ్గర సంచులు ఉంటాయిగా. ఎయ్యైనా 2.5 ఏళ్లుగా నేను అంటూ ఎడ్డింగులెట్టి ఎన్ని రాసి పారేయలేదు రాసులుగా అన్నాను. అట్లాంటి దాన్ని యాండి అంటా రకరకాలుగా పిలుస్తా. ఒక్కో పాలు ఒక్కో చూపుతో ఒక్కో భావాన్ని ఒలికిస్తా. 100 కొద్దీ చేసి పడేయొచ్చు. ఎన్ని ఐడియాలున్నాయో నా దగ్గర. దోశలు పోసినంత వీజీ అన్నంత తేలిగ్గా చెప్పేసిన. ఏది ఒకటి చెప్పు తల్లి, విని తరిస్తాను. రాయుడు గారు ధైర్యంగా రోట్లో తాలెట్టారు. రోలెత్తలేను నే కొట్టలేను ఓయమ్మా, చేమంతి పువ్వంటి చెయ్యెత్తలేను. ఆహు ఆహు అనిపించినా కానీ అడిగినాక నా ప్రతాపం చూపించక తప్పింది కాదబ్బా. చాలా సింపుల్ అండి. మన ఇద్దరము దూరంగా చిట్టడివిలో కనిపించే దాని ముందర దారి మీద కారులో పోతా ఉంటామన్నమాట. ముచ్చట్లాడుకుంటా పళ్ళికలిస్తా ఒట్టిగా పెదాలు కదిలిస్తూ ఉంటే చాలు. హఠాత్తుగా నేను యాండి అంటూ ఆనందాతిరేకాలతో పొలికేకెడతానన్నమాట. మీరు కంగారడతా బ్రేకు నొక్కంగానే కారు 2-3 వంకర్లు తిరిగి ఆగిపోతుంది. నేను మీకేసి ఎలిగే కళ్ళు రెపరెపలాడిస్తా చూస్తా. కిటికీలో నుంచి ఏలు చూపిస్తా అంతే. మీరు అటేపు చూస్తే అక్కడ దారి పక్కనే చిన్న బల్ల మీదన పూరీల గంప, పక్కనే స్టూల్ మీదన ఓ కొండ, వాటి ముందర నిలబడుకొని మనిషి, అంతే కనిపిస్తుంది సీను. చెప్పాను. ఇంకొక షాటు పెడదామా, బాగుంటుంది అన్నారు బాసుగారు. ఆయన కూడా శ్రద్ధ చూపిస్తున్నందుకు దేశంలోనే నెంబర్ 1 యూట్యూబర్ అయినంత హుషారు వచ్చేసింది నాకు. చెప్పండి. మొహమంతా పరుచుకున్న నా కళ్ళని చాటల్లా విప్పార్చిన చెవుల్ని ఆయనకు అప్పగించేసిన. ఏముంది, నువ్వు కారు దిగి ఆ టేపుకి వెళ్ళేటప్పటికి ఒట్టి బల్లా స్టూలు మాత్రమే ఉంటాయి మరి అన్నారు. ఎందుకని? నేను తెల్లబోయినా. నువ్వు గ్రూపులో పెట్టిన వీడియో చూడలేదా? అక్కడే ఓ కొండ చెలువ తిరుగుతుందిగా, అది పానీపూరీలు నచ్చక అమ్మేవాడిని మింగేస్తుందన్నమాట. తాపీగా చెప్పారు. అమ్మో, నాకు అసలే పావులంటే చచ్చేంత భయం. కనీసం వాటి ఫోటోలు చూడాలన్నా వణుకే.
సో ఈ ఐడియా వదిలేస్తా. అయినా దీని తాత లాంటి తట్టలతో ఉన్నాయి నా దగ్గర, తగ్గేదేలే. పోనీ ఇంకోటి చేద్దామండి. నేనేమో పరమ పాత రకం వంటకం వంటిది, అంటే మా అపురూప పూర్వీకుల నాటి రకం ఒడియాల కూర ఏదో చేస్తానన్నమాట. మీరు దాన్ని పొగలు కక్కుతున్న అన్నంలో కలుపుకొని మొదటి ముద్ద నోట్లో ఇట్టుకుంటా అంటే నేనేమో పరీక్ష రాసిన చిన్నపిల్లల మీకేసి గుబులుగా ఆదుర్దాగా ఇంకా చానాలుగా చూస్తూ ఉంటానన్నమాట. మీరేం చెబుతారా అని. మీరేమో దాన్ని నవ్వులుతానే నా వైపు అదో మాదిరిగా చూసి లేచి కూర్చుని వెనక్కి కుర్చీని తన్ని మెల్లంగా ఒక్కో అడుగు వేస్తా నా దగ్గరికి వస్తూ ఉంటే నేనేమో భయం పడిపోతూ ఉంటా. మీరు దగ్గరగా వచ్చేసి అమాంతంగా నా చుట్టూరా చేతులేసి పైకి లేపేసి నుదుటి మీదన ముద్దెట్టుకొని అట్టానే గిరగరా తిప్పుతారన్నమాట. నేను సిగ్గులు పడతా ఏమండి అంట సంబరంగా అంబరవంత మొహంతో సంతోషాలు పడతా. కళ్ళు మూసుకుని మొత్తం ఊహించుకుంటా చెప్పిన. ఏంటి ఇప్పుడు నేను అవన్నీ చేసి చావాలనా? బాస్ గారు వణికిపోయారు. నేను భయం లేదన్నట్టుగా చిరునవ్వు నవ్వి వంటింటికి పోయినా. ఒడియాల కూర ఎట్టా పాతగా చెయ్యాలా అని ఆలోచించుకుంటా. అరగంట తర్వాతన మా అమ్మాయి నుండి ఫోన్ వచ్చింది. అమ్మా ఏం చెప్పావు? ఆయన వణికిపోతా ఇంటికే రానంటున్నారు అన్నది. హోర్ని వణుకుళ్ళు ఇంకా ఆపనే లేదా అంట. ఆయన రాకపోతే పనులు ఏమన్నా ఆగిపోతాయా ఏమి? కొండ రాకపోతే రాణిగారే కదా పోవాలా. నేనే వెళ్తాను కూరట్టుకొని వాళ్ళ ఇంటికి. తాటాకులే కాదు ఏ ఆకుల చప్పుళ్ళకైనా బెదిరేదా అంట ఈ కుందేలు. తెరిచినారమ్మా హమ్మ హమ్మ హమ్మ, పలుకుల తలుపులు తెరిచినారమ్మా హమ్మ హమ్మ హమ్మ, తట్టుకోలేనని తెలిసి కూడా నే తలను పట్టుకొని నిలిచినానమ్మా హమ్మ హమ్మ హమ్మ. మంచం మీదన శిల వేసిన క్రీస్తులా చేతులు చాపి పండుకొని ఉన్న నేను మౌనంగా పాడుకుంటా నిస్సహాయంగా బాసుగారికి చెవులు అప్పగించిన. అసలే పండుగ నాటి నుంచి మంత్రాల జోరులో మైకుల పాటల హోరులో గత జన్మలోని తుప్పు కూడా రాలిపోయింది చెవుల నుంచి. ఇంకిప్పుడు ఏ రక్తాలు గారుతున్నాయో గందా కన్నయ్య. మనము ఎంత సంపాదించినా సరే అంతా ఇక్కడ వదిలేసి పోవలసిందే కదా. అందుకే ధనం వెనకాల పరిగెత్తకూడదు అంటారాయన. నేనేదో అప్పటిదాకా పరిగెత్తి వచ్చి ఆయాసం తీర్చుకోవటానికి పడుకున్నట్టు చూస్తా చెప్పినారు. అవును నిజమే కానీ ఇంతకు ఈ ఆయన ఎవరో మరి? బాసుగారి సంభాషణల్లో సర్వనామాలే తప్ప నామవాచకాలకు అస్సలు చోటు ఉండదు. నా కుశాగ్ర బుద్ధిని ఉపయోగించి నేనే వాళ్ళెవరో కనిపెట్టుకుని ఆయన గారి ప్రవాహానికి అడ్డం పడకుండా కొట్టుకుపోవాలన్నమాట. ఆయన గారు ఓ గొప్ప నగ్న సత్యాన్ని మొదటిగా కనిపెట్టి చెప్పినట్టే ఆహాకారం చేశారు ఈయనగారు. ఏమండి అట్ట పట్టుకెళ్ళే ఈలే ఉంటే గనక ఈ పాటికి భూమిని చాపలా చుట్టేసి ఎప్పుడోనో పట్టుకుపోయి ఉండేవాళ్ళు కదండి. నేను ఈయనగారిని జాలిగా చూసా. రిటైర్ అయినాక ఇట్లాంటి వాటిల్లోకి దిగిన బాసుగారు అమ్మమ్మకి ఆవకాయ రుచి గురించి వర్ణించినట్లు తాను చూసిన చదివిన సమస్తము నా ముందెట్ట గుమ్మరిస్తూ ఉండటం మొదలెట్టారు. అంత గొప్పగా చెప్పిన ఆయన గారు కూడా మాట్లాడినందుకు గంటకింతని దారి ఖర్చులకి ఏసీ హోటల్ గదికి అట్టా రకరకాలుగా బాగానే వసూలు చేస్తారు కదండి. చక్కగా మెడలో రుద్రాక్షల బంగారు దండ, ముంచేతులకి కడియాలు, వేళ్ళన్నింటికి ఉంగరాలు. మరవన్నీ ఆయన గారికి నిత్యావసరాలా? మనమంటే సామాన్యులం. ధనం వెనక పరిగెత్తకపోయినా కనీసం పాకలైనా పాకాలి గందా, లేకపోతే సంసార రథం నడిచేదెట్ట అన్నాను. సరిసర్లే అన్నీ నీకే తెలిసినట్టు చెప్తావు. అందుకే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు తెలుసా? ఇప్పుడు చాలామంది అబ్బాయిలు పెళ్ళిళ్ళు కాకుండా మిగిలిపోతున్నారు. మరి ఏమీ పర్వాలేదు, కొంపలు మునిగేది ఏమీ లేదు. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని జనాభాని పెంచకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు అన్నారు. నిజమే కదా? బాసుగారి కళ్ళు గుండు బల్బుల్లా ఎలిగినయ్యి. చద్ది తిన్నమ్మకు మొగుడు ఆకలి తెలియదు అంటారు. అట్ట ఉంది ఆయన గారి వ్యవహారం. చక్కగా బిర్యానీ తిని కూర్చొని ఉపవాస మహిమల గురించి ఊరిచ్చినట్టు ఉంది. ఇంట్లో పెళ్ళం వండి పెట్టినవన్నీ సుష్టుగా పేకల దాకా మింగొచ్చి వేరే వాళ్ళకేమో పెళ్లి కాకపోయినా ఏమీ పర్వాలేదని సోది కబుర్లా. నేను పండుకునే అంటే నా మాయదారి నడువు నొప్పి ఇంకా దారికి రాలా మరి. సాయశక్తులా ఆ మాటల్ని ఖండాలుగా ఖండించి పడేసిన. బాసుగారు చచ్చినట్టు వేరే మాటలు మొదలెట్టారు. ఆ ఫోన్ వీడియోలు పక్కన పడేసి
పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు, పునర్జన్మలు అట్టా లోతైన విషయాలను చుట్టబెట్టేశారు ఈసారి. పనిలో పనిగా వింటానే నేను కొంచెం సేపు కోడి కునికేసిన. నాకు రాత్రంతా కలలో రంభో మేనకో డాన్స్ ఆడతానే ఉండింది తెలుసునా? బాసుగారు హుషారుగా చెప్పారు. నిద్దట్లో కూడా ఉలిక్కి పడిన. ఆళ్ళెవరు? సినిమా వాళ్ళ? అంటే బాబాల వీడియోల మధ్యన భామల వీడియోలు చూస్తున్నారా ఏమి? నేను కాలేజీ పుస్తకాల మధ్యన నవలలు పెట్టుకొని చదివినట్టు. మనసుతో పాటే నోరు కూడా మూలిగింది నొప్పికి. ఏదో 10 పుస్తకాలు బాబా బాబా అని రాయంగానే వీళ్ళేదో పెద్ద మునీశ్వరులైనట్టు రంబలు వచ్చేస్తాయేటి ఎగురుకుంటా, పళ్ళు నూరుకున్నా వినపడకుండా. హబ్బా! విసురుగా పక్కకు తిరగబోతే కరుణ లేని నడుము కలుక్కుమని చచ్చింది. అయ్యో ఏమైంది, నొప్పిగా ఉందా? గిల్లిన బాసుగారు జోలబాడారు. నిన్నటి కన్నా ఎక్కువగా ఉందండి ఈరోజు. మరి రాత్రంతా మీ కలలో డాన్స్ ఆడినా కదా, నడువు నొక్కుకుంటా చెప్పిన. హలో బాసు, జున్ను కోసమేలే ఈ జీవితం, ఆడుదానితో మగాడికేలా పౌరుషం, తెప్పించాను మొన్నే వండుదామా జున్నే, మహాయోగులే పొందలేరు దీన్ని. బాలుగారి కన్నా జోరుగా పాడేస్తా. బెల్లంతో చేయటం వల్ల వచ్చిన చక్కని బిస్కెట్ రంగులో మిరియాల పొడి, యాలకుల పొడి కలిపిన కమ్మని సువాసనలతో నోరూరుస్తున్న జున్ను గిన్నెను బాసుగారి ముందు పెట్టిన. ఇప్పుడు నేను వదిలేయాల్సిన వాటి లిస్టులో ఇది కూడా చేరింది. ఆయన గారు తల అడ్డంగా తిప్పుతా అతి మామూలుగా చెప్పారు. అనారోగ్య కారణాల వల్ల ఆ లిస్టు రోజు రోజుకి పెరిగిపోతా ఇంతై అంతై మా టవర్స్ అంత పొడుగైంది ఇప్పటికే. కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు డాక్టర్ చెప్పేవి కొన్ని అయితే అయ్యగారు ఎతికెతికి పట్టుకుని మరెన్నో. అయ్యో ఇప్పుడు ఇది కూడా తినకూడదా అంటూ ఉసూరు మన్నా నిండు మనసుతో. పర్లేదులే, నీకు తెలుసుగా నాకు దేని పట్ల వ్యామోహం ఉండదని చెప్పరిచ్చారు మా అర్ధసంగ పరిత్యాగి గారు. మీరు కారణ జన్ములు ప్రాణనాయక. ముఖాన్ని వెలిగించేసుకుంటా ఆ గిన్నెను కూడా ఆనందంగా నా వైపు పెట్టుకున్న ఆరగించటానికి. చూడు, నువ్వు కూడా అట్లా గిన్నెలు తిని పడేయకూడదు. ప్రేమ మందలిప్పుడు చేస్తా లేచి ఆ గిన్నెను పదిలంగా ఫ్రిడ్జ్లో దాచిపెట్టారు. పిచ్చి మహారాజు, అరచేతితో ఆపగలరా? నాకు ఈరోజు పళ్ళ బండి దగ్గర ఓ రచయిత గారు పరిచయం అయ్యారు తెలుసా? మళ్ళీ నా ఎదురుగా కూర్చుంటూ బాసు గారు గర్వంగా కళ్ళెగరేశారు. అవునా, చాలా బాగుంది. ఇప్పటి వాళ్ళ గురించి నాకు అంతగా తెలియదు, కానీ కొంచెం పాత వాళ్ళైతే తెలిసే అవకాశం ఉంది. ఇంతకీ ఆయన గారి పేరేమిటండి? కుతూహలంగా అడిగాను. నేనుగాక మరొక రచయిత అన్నవాడు ఈ చుట్టుపక్కల ఉండటం అన్నది నాకు అంతగా రుచించకపోయినా. అసలు పేరు భారత స్వేచ్ఛారావు అంట. ఆగస్టు 15న పుట్టాడని వాళ్ళ తాత ఆ పేరు పెట్టాడంట. విన్నవాళ్ళంతా వింతగా చూస్తున్నారని పేరును బిఎస్ఆర్ అని మాత్రమే రాసుకుంటాడంట. రోజుకు కనీసం ఓ 10-20 పేజీలైనా ఏదో ఒకటి రాయిందే నిద్రపోడంట. ఆ రాసేది తానే అన్నంత ఉత్సాహంతో ఊగిపోతా చెప్పారు బాసుగారు. నాకు బుర్రలో ఏదో జ్ఞాపకం కవ్వం మాదిరి చిలుకుతా ఉంది. అమ్మో, రోజుకి 20 పేజీలే? జీవితకాలంలో విశ్వనాథ వారు మొత్తం 1,00,000 పేజీలు అచ్చులో రాశారంట. ఆయన రికార్డును ఈయనగారు తుక్కు చేసేటట్టున్నారే. నీళ్ళు వెళ్ళా నీరసం పడిపోయా కళ్ళు తేలేసి. ఇంతకీ అంతగానంగా ఏమిటి రాస్తాడబ్బా? రామకోడి కాదు కదా? ఆరా తీసిన అయ్యగారిని. ఏవో నేను వివరాలు అడగల, ఏదో ఒకట్లేదు. ఏది రాసినా రచయిత కాకుండా పోడుగా అంట తేలిగ్గా తేల్చి పారేశారు ఆయన గారు. నాకు చిలుకుడులో నుంచి టక్కున వెన్నబడింది. అయ్యో, అతను మన ఉత్తర కుమారుడు గారండి బాబు. ప్రతి పత్రికకి అందులోని కథల గురించో, అల్లం వెల్లుల్లి వంటి వాటి ప్రయోజనాల మీదనో, గోళ్లకు రంగులు ఎట్టా వేసుకోవాలి, పెళ్ళాన్ని ముద్దు ఎట్టా పెట్టుకోవాలి వంటి గొప్ప ప్రయోజనాత్మక అంశాల మీదనో వచ్చే వ్యాసాల గురించో ఉత్తరాలు రాస్తూ ఉంటాడు క్రమం తప్పకుండా. అతనేనండి అతను. కేరింతలు కొడతా నా జ్ఞాపక శక్తికి నేనే ఊగిపోయిన జున్ను జప్పరించడం మర్చిపోయి. బాసుగారి మొహం మాడిపోయిన బల్బు మాదిరి అయ్యింది పాపం. బిఎస్ఆర్ నా కథల గురించి కూడా చాలాసార్లు ఉత్తరం రాశాడు. అతని ఉత్తరం లేని పత్రిక ఉండదు మరి. అసలు అతను ఏది చదవకుండానే ఉత్తరం రాసి పడేస్తాడు. తన పేరు అచ్చులో చూసుకోవాలన్నదే అతడాడే ఆశయం. అది అసలు విశేషం. అదంతా నా వల్ల బాసుగారికి తెలుసును. అందుకే ఆయన గారికి అవమానమైంది. పెద్ద గొప్ప నీకే కాక రైటర్ ఫ్రెండ్స్ ఉన్నారని.
నేను తలుచుకుంటే ఇంతమందిని ఫ్రెండ్స్ని చేసుకోగలను. నెత్తి మింది 4 తెల్లదారాలు చేత్తో ఎత్తి మరీ చూపించారు ఉక్కురోషంగా. భలే వారేనండి. నాదేం గొప్ప, మీరే గొప్ప ఎప్పుడూను. రైటర్ ఫ్రెండ్స్ ఏమిటి, ఏకంగా రైటర్నే భారీగా పట్టేశారుగా. అభినందనపూర్వకంగా ఆయన గారి 2 చేతులు జోడించి పట్టుకుని మరీ ఊపేసిన, నెత్తి మీద వజ్ర కిరీటం పెట్టేసిన. మరికొన్ని కబుర్లు మళ్ళీ చెప్పుకుందాం. ప్రియ సఖులు, ఈ కబుర్లు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.